वजीर आईटी व बल्दी नज़्म नक्श के तारक रामाराव ने बताया कि टीएसआई पास के जरिए 15,326 सनतों को मंजूरी दी गई है। वक्फे सवालात के मौके पर अरकान की जानिब से पूछे गए सवालात का जवाब देते हुए उन्होंने कहा कि रियासती हुकूमत ने नवंबर 2014 में टीएसआई पास मुतारफ किया था ताकि रियासत की सनतों के लिए सरमायाकारी को राग़ब किया जा सके। उन्होंने कहा कि हुकूमत ने तरगीबात फराहम की है, इसमें 5% बिजली की सब्सिडी, सरमाया मुसारिफ पर 10% की छूट, जीएसटी पर 10% की छूट शामिल है। ये तरगीबात इस वक्त दी जाती है जबकि इन सनतों की जानिब से मुकामी अफराद को ही 70% मुलाजिमत दी जाती है। उन्होंने कहा कि 6 बरसों में 15,326 सनतों ने टीएसआई पास के जरिए मंजूरी हासिल की है। इनके मिन जुमला 11,954 सनतों ने पहले ही काम करना शुरू कर दिया है। टीएसआई पास के जरिए ताहाल 2,13,431 सरमायाकारी राग़ब की गई है। इनमें से 97,405 करोड़ रुपए के सरमाया से सनतों का पहले ही क़याम अमल में लाया जा चुका है। 15,52,677 अफराद को रास्त या बिला वसता मुलाजिमत की मौक़े फराहम किए गए हैं। केटीआर ने कहा कि एपी तंजीम नौ कानून 2014 के मुताबिक मरकज ने सनतों के लिए खुसूसी तरगीबात की पेशकश की, ताहम इस सिमत मरकज ने कुछ नहीं किया है। इसमें मरकज का रोल सिफर है। उन्होंने कहा कि टीएसआई पास सिस्टम रियासत में मज़ीद सरमायाकारी को राग़ब करने के सिलसिले में अहम रोल का हामिल रहा। उन्होंने आंध्र प्रदेश तंजीम नौ कानून 2014 के मुताबिक तेलंगाना में सनतों के लिए खुसूसी तरगीबात न देने पर मोदी ज़ेर क़ियादत मरकजी हुकूमत पर नुक्ताचीनी की। అధ్యక్ష ఈ 6.5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన శాసనసభలో మనం మొట్టమొదటగా ఆమోదించుకున్న ఒక చట్టం టీఎస్ఐ పాస్ అధ్యక్ష నవంబర్ 2014 సంవత్సరంలోనే మనం ఈ చట్టాన్ని ఆమోదించుకొని గత 6 పైచిలకు సంవత్సరాలుగా ఈ చట్టం ద్వారా ఈ విధానం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇందాక నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు వివరించినట్టు 2,13,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు మనం ఆకర్షించుకోగలిగాం అధ్యక్ష. అధ్యక్ష వారు మాట్లాడుతూ మరి కేంద్ర ప్రభుత్వం మనకు ఏ రకమైన సహాయం అందించిందని అడిగినారు అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మన పార్లమెంట్లో పాస్ అయినప్పుడు ఆ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అధ్యక్ష. తెలంగాణ ఒక వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ పారిశ్రామికీకరణలో ఇంకా కూడా ప్రత్యేకంగా సహాయం చేయాల్సి ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రత్యేకమైన రాయితీలు స్పెషల్ ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ టు బోత్ ద స్టేట్స్, ఇటు తెలంగాణకు అటు ఆంధ్రాకు రెండింటికి కూడా ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని చట్టంలో చెప్పినా ఈ రోజు వరకు 6.5 సంవత్సరాల వరకు కూడా అనా పైసా సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదనే మాట తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దురదృష్టకరం, వారు పార్లమెంట్లో రూపొందించిన చట్టాన్ని వారు తుంగలో దొక్కుతా ఉన్నారు. ఇది వారికి మంచిది కాదు. మనం చాలాసార్లు అప్పీల్ చేశాం అధ్యక్ష, చాలాసార్లు కోరాము, నివేదికలు కూడా ఇచ్చినాము. ఏ రకంగా మన రాష్ట్రంలోని పరిశ్రమలను ఆదుకోవచ్చో కూడా చాలా వివరంగా చెప్పాం. కానీ ఇప్పటి వరకు వారు చేసింది మాత్రం పూజ్యం. ఇంతవరకు మనకు వచ్చింది కూడా ఏమీ లేదనే మాట కూడా గౌరవ సభ్యులకు తమరి ద్వారా ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేకమైన రాయితీలు ఏవైతే మన పరిశ్రమలకు తెలంగాణలో ఇస్తామని మాట ఇచ్చిందో, చట్టంలో చెప్పిందో, చట్టాన్ని తాము చేసిన చట్టాన్ని తామే దయచేసి వారు ఆనర్ చేయాలని చెప్పి కూడా తమరి ద్వారా నేను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు అధ్యక్ష. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అది మాకు తెలిసైతే దానివల్ల ఎక్కడ నేను గత 6 నెలలుగా తిరుగుతా ఉన్నా అధ్యక్ష. 6 నెలలుగా వివిధ సందర్భాల్లో పారిశ్రామికవేత్తల్ని, వివిధ సందర్భాల్లో చిన్న సూక్ష్మ తరహా మధ్య తరహా పారిశ్రామికవేత్తల్ని, చిన్న చిన్న బిజినెస్ మెన్ని కలిసే క్రమంలో అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అడిగినప్పుడు ఎవరికైనా ఈ ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ వల్ల 20 లక్షల కోట్ల ప్యాకేజ్ వల్ల ఏమైనా లాభం జరిగిందా అంటే గ్రాంట్ రూపంలో అయితే ఎవరికి ఒక్క చోట కూడా నాకు తెలిసినంత వరకు ఒక పైసా కూడా వచ్చింది లేదు అధ్యక్ష. కేవలం ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి లోన్లు అధ్యక్ష 10,000 రూపాయల లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్ స్కీమ్ ద్వారా పిఎం స్వనిధి అని ఒకటి పెట్టారు అధ్యక్ష. దాని కింద మాత్రం కొంత ఇచ్చినట్టున్నారు తప్ప 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏమైందో ఎక్కడ పోయిందో నాకైతే తెలియదు అధ్యక్ష. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు అయితే దానివల్ల పెద్దగా ప్రయోజనం కలిగింది మాత్రం లేదనే మాట తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను.